ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఉదయం నుంచి నీ సన్నిధికి చేరాలని, నీ మాటలు వినాలని ఆశ కలిగి ఉన్నాం. అయినప్పటికీ అనేక ఆటంకాలు కలిగి నాయన ఈ సాయంకాల సమయంలో మరొకసారి మాకు నీ సన్నిధిని చేరే ధన్యత ఇచ్చినావు నాయన. నీ సన్నిధి కాంతి మా మీద ఉంచండి నాయన. నీ వాక్య వెలుగులో కొద్ది నిమిషాలు నడిపించండి నాయన. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకుని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వర్ణాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని యెహోవా రోయ్, యెహోవా రోయ్ అంటే మరి ఈ పదాన్ని మనం ఎబ్రీ పదం, ఇది రెండు పదముల కలయికే ఉంటుంది. యెహోవాని గురించి ఏది చెప్పినా ఆయనకి చెందినటువంటి సార్థక నామాల్లో ఏది చెందినా కూడా మరి యెహోవా వేరే ఉంటది. తర్వాత ఆయనకున్నటువంటి సార్థకమైనటువంటి నామం కూడా వేరువేరుగా ఉంటాయి. యెహోవా అంటే ఉన్నవాడు, ఉన్నవాడిగా, శాశ్వతుడిగా, నిరంతరము ఉండేవాడు. అది ఆయన స్వభావాన్ని ఎప్పుడు యెహోవా అంటే బయలుపరుస్తుంది. యెహోవా అంటే ఉన్నవాడిగా ఆయన స్వభావాన్ని అది మరి బయలుపరుస్తుంది. అట్లాగే రోయ్ అనే ఎబ్రీ పదం, రోయ్ రోయ్ అనే పదం, దీనికి కాపరి అని అర్థం. కాపరి, కాపరి అంటే మందను జాగ్రత్తగా చూసుకునేవాడు, అంటే మేతను సమకూర్చేవాడు, మరియు ప్రమాదాల నుండి మరి కాపాడుతాడు, మందను ఒక సరి అయిన మార్గంలో నడిపిస్తాడని మరి యెహోవా రోయ్ అని అర్థం. మరి ఈ మాట గురించి కొన్ని సరిగా నేర్చుకున్నట్లయితే, యెహోవా నా కాపరి అనే మాట సందర్భం కీర్తనల గ్రంథంలో 23:1 ఉంది. యెహోవా కాపరి, నాకు లేమి కలుగుదు అనగా ఏమీ నాకు కొదువ ఉండదు, ఏది తక్కువ ఉండదు. యెహోవా నాకు కాపరిగా ఉన్నట్లయితే, యెహోవా నా జీవితంలో, నా బ్రతుకులో కాపరిగా ఉన్నట్లయితే నాకు ఏది కూడా తక్కువ కాదు. ఏ విషయంలోనూ కూడా నాకు తక్కువ చేయవాడు కాదు. ఆయనే నాకు, నా కుటుంబానికి, నా జీవితానికి కాపరిగా ఉంటాడని భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట. ఈ పేరు ఆనాటి ఇశ్రాయేలీయులకు, ఈనాటి క్రైస్తవులకు, నమ్మిక కలవారి అందరికీ ఆపాదింపబడుతుంది. ఆయన పోషిస్తాడు, పోషకుడు. ఆయన ఒక కాపరి పోషకుడుగా ఉంటాడు, మేత వేస్తాడు మందలకి. కాపరి అంటే మందకు మేత వేస్తాడు, ఆహారం పెడతాడు, పచ్చిక పెడతాడు, మన అవసరాలు తీరుస్తాడు. ఆయన ప్రతి అవసరము, ప్రతి అక్కరత తీరుస్తాడు కాపరి. మనలను తప్పు మార్గంలో వెళితే వెళ్లకుండా కాపాడేవాడు కాపరి. తప్పు మార్గంలో గనక ఏదైనా గొర్రె గుంతలో పడిపోతుంటే, గుంతలోకి వెళ్ళిపోతుంటే, చెడు మార్గం వెళ్ళిపోతుంటే, అపాయకరమైన మరి స్థితులకు వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని కాపాడేవాడు కాపరి అంటారు. కనుక మరి లోనికి వెళ్ళకోకుండా కాపాడుతాడు, మనకు శాంతి భద్రత కల్పిస్తాడు. ఇది ఆయన సంరక్షణ, ఆయన ప్రేమ, ఆయన మన పట్ల చూపించే మార్గదర్శకాల్ని మరి చూపిస్తుంది. ఆయన నడిపింపును తెలియజేస్తుంది, ఎంత జాగ్రత్తగా నడిపిస్తాడని. యెహెజ్కేలు గ్రంథంలో ఈ మాటను కొంచెం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం నుండి 17 వరకు. నా గొర్రెలను వెతికి నేను వాటిని కనుగొందును. నా గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరి వాటిని వెతికినట్లు, కాపరి ఏ విధంగా వెతుకుతానో నేను ఇశ్రాయేలు జనాంగాన్ని, చెదిరిపోయిన ఇశ్రాయేలు జనాంగాన్ని
నాకు దూరం అయిపోయినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని నేను ఆ విధంగా ఎదుగుతానని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఆ విధంగా నేను వెతుకుతాను అంటున్నాడు. ఇంకొక మాట ఉంది చూడండి తర్వాత, చీకటి గల మబ్బు దినమందు నీ జీవితంలో చీకటి గాని, పాపం గాని, భయంకరమైన స్థితులు గాని, నువ్వే అయోమయమైన స్థితిలో నీకేది తోసని విషయంలో నువ్వు ఉన్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, మబ్బు గల దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయేనో తప్పించి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి నుండి తప్పించి తోడుకుని వచ్చి మందలో చేరుస్తానంటున్నాడు. ఇంకో మాట ఉంది తర్వాత, ఆయా దేశముల నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశమునందు వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను మేపెదను, సమృద్ధిగా మేపుతాడు. అందుకే కొదువలేని వాడు యెహోవా నా కాపరి అంటే నాకు ఏమీ కొదువలేదని ఇక్కడ మరి కీర్తనకారుడు అంటున్నాడంటే అతని జీవితంలో సమృద్ధినిచ్చేవాడు దేవుడు. కాపరి మాత్రమే, కాయువాడు మాత్రమే కాదు గాని నీకు కావలసిన ప్రతి అవసరత తీర్చేవాడు, ప్రతి విషయంలో సమృద్ధి సమాధానాన్ని ఇచ్చేవాడు, ప్రతి విషయంలో నీకు సమృద్ధికరమైనటువంటి ఆహారాన్ని ఇచ్చేవాడు. 22వ వచనం చూసినట్లయితే 22 ఆయన ఒక మరి ఆయన తీర్పరిగా ఉంటాడు. గొర్రెల మధ్యన విభేదాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు గొర్రెలకు తీర్పరిగా ఉన్నాడు. ఏది కొదువు లేదంటే అన్ని విషయాల్లోనూ ఉన్నాడు. ఆయన తీర్పరిగా కూడా ఉన్నాడు. 28 చూడండి, ఎవరు కూడా దోసుకోరు. యెహోవా నాకు కాపరి ఉంటే నేను ఎవరును దోసుకోలేరు, ఎవరు ముట్టలేరు. దేవుడే నీకు నాకు కాపరిగా ఉన్నట్లయితే, అందుకే యెహోవా రోయ్ అనే మాట ఎందుకంటున్నాడంటే ఎవరు దోసుకోలేరు. ఆయన చేతిలో నువ్వు నేను ఉన్నట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, మనల్ని ఎవరు దోసుకోలేరు. ఎవరు మనల్ని ఆయన చేతి నుండి ఎవరు దోసుకోలేరు. ఇంకా ఉంది ఒక మాట అక్కడే, దుష్ట మృగములు భయంకరమైనటువంటి అపవాది నుండి అవి ఏమి కూడా వాటిని భక్షించవు అంటే తినివేయవు అని అర్థం. కనుక నిన్ను నన్ను కూడా దుష్టుడు మృంగివేయడు. గర్జించే సింహం వల్లే ఎవరిని మింగుదనాన్ని వస్తున్నటువంటి అపవాది నిన్ను మింగివేసే పరిస్థితి లేదు. ఎందుకంటే నీ కాపరి యెహోవా. యెహోవా నీకు కాపరి ఉండగా నిన్ను ఎవరు మింగివేయలేరు, ఎవరు నిన్ను భక్షించలేరు అంటాడు. 30లో చూడమ్మా, నా వారి దేవుడనైన యెహోవానగు నేను ఉన్నాననియు 31 ఎవరి గురించి చెప్తున్నాడు? గొర్రెలు అంటే గొర్రెలే అనుకుంటున్నారు. అందుకే ఈ రోజుని చాలా మంది ఉచ్చరించేటప్పుడు మన భారతదేశంలో గొర్రెలు అంటున్నారు. గొర్రెలకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే అది కాపర్ని వెంబడించేది గొర్రె. మంచి వినయ విధేయతలు కలిగి తలంచుకుని జీవించేది గొర్రె. గొర్రెకున్న లక్షణాలు గొర్రె అని ఎగతాళిగా మాట్లాడుతున్నారు. గొర్రెకున్న లక్షణాలు వాళ్ళకి తెలియవు. వాళ్ళు కుక్కల్లాంటి వాళ్ళు పనికిరాని వ్యర్థమైనటువంటి క్రూర మృగాలు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు ఈ రోజున. కనుక యేసు ప్రభు గొర్రెలని మాత్రమే మనం ఉచ్చరించడానికి కారణం ఏమిటో తెలుసా? మనము విధేయులైన పిల్లలు అవ్వం. అది తల వంచుకుని నడుస్తుంది గొర్రె, మేకైతే తల పెట్టుకుని నడుస్తుంది కానీ గొర్రె అయితే తల దించుకుని నడుస్తుంది. అది విధేయతకు వినయతకు సూచనది గొర్రెకున్న లక్షణం. కనుక మనుషులైన మిమ్మల్ని గొర్రెలతో ఎందుకు పోల్చానో చెప్తున్నాడు అక్కడ. మళ్ళీ ఏమిటి తెలుసా? కాపర్ని వెంబడిస్తుంది. అది ఒక్క గొర్రె. మరి ఏ గొర్రె అయినా సరే ఇంకో దాంతో విభేదాలు పెట్టుకోదు.
ఆ విభేదాలు తీర్చడానికి కాపరి ఉన్నాడు. అది సంరక్షింపబడుతుంది. ఎప్పుడు కాపరి అడుగు జాడల్లో నడుస్తుంది. కాపరి వెనకాల మాత్రమే అది వెళ్తాది, కానీ కాపరి నుండి తప్పిపోదు. కనుక మనలను ఆయన ఈ రోజున గొర్రె అంటానికి కాపరి ఏమిటంటే, కాపరి అనేవాడు గొర్రెలను కాసేవాడు. కనుక మనుషులైన మీరు నాకు గొర్రెల లాంటి నా యొక్క మాటకు విధేయులై జీవించేవారని చెప్పడానికి మాత్రమే యెహోవా నా కాపరి, యెహోవా రోయ్ అనే మాటను ఇక్కడ ఉచ్చరించాడు ఆయన. కనుక ప్రియులార, కీర్తన చూడండి, కీర్తన 49:14. అది కనుక ఆయన కాపరి కష్టాల్లో ఉన్నప్పుడు విడిపించే కాపరి, కష్టాల బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనల్ని విడిపించే కాపరిగా ఆయన ఉన్నాడు. ఎంత కష్టంలో ఉన్నప్పటికీ, ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఏ విషయంలో నీకు కొదువు ఉన్నప్పటికీ, ఏ అక్కరత, ఏ యొక్క మరి ఆపద్కాలం నీకు సంభవించినప్పటికీ ఆయన కాపరిగా నిన్ను సంరక్షించేవాడిగా ఉన్నాడు, నిన్ను కాపాడేవాడిగా ఉన్నాడు. ఆయనకు మొరపెడితే చాలు, ఆయనకు మొరపెడితే చాలు, ఆయన పైకి తీసుకెళ్ళరా, ఆయన మొరపెడితే చాలు, ఆయన తప్పకోకుండా దాన్ని కాపాడుతాడు. కనుక చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. ప్రాణమును పెట్టును, గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. ప్రాణం ఇచ్చేవాడు కాపరి, ప్రాణము పెట్టే కాపరి. కనీసం గొర్రెల కొరకు ప్రాణము పెట్టువాడు, ప్రాణం పెట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆ కాపరి ఎవరో కాదు, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీకు కాపరిగా ఉన్నాడు. ఆయనే అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. నాకు విధేయులైన పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే, నా అడుగు జాడల్లో నడిచే పిల్లలు ఎవరైనా ఉన్నారంటే, నా మాటకు లోబడి నా స్వరాన్ని విని వారి నా స్వరము నా మాట ప్రకారం జీవించేవారు ఎవరైనా ఉన్నట్లయితే నేను వాళ్ళకి మంచి కాపరిని అంటాడు. మంచి కాపరి ఏం చేస్తాడంటే, కనీసం ఆ గొర్రె కొరకు ప్రాణం పెడతాడు. ఈ రోజుల్లో ఒక చెడ్డవాడు చనిపోతే మరి ఏ విధంగా ఈ రోజున మనుషులు బాధపడుతున్నారు. ఒక మంచి అయిన యేసుక్రీస్తు గోపులం దౌర్భాగ్యులమైన నీ కొరకు నా కొరకు చనిపోయిన మంచి కాపరి ఆయన. కనుక ఆ 11 ఆఖరి మాట చదువమ్మా. యోహాను 10:11 ఆఖరి మాట. కనుక సరిపోద్ది. కనుక కాపరి ప్రాణం పెట్టును. ఎబ్రీ పత్రికలో ఈ మాటను అంటాడు, ఎబ్రీ 13:20లో. యేసు ఏ గొప్ప కాపరి అయిన గొప్ప కాపరి, ఏ కాపరి కాయలేని కాపరి అయినా ఈ లోకంలో ఏ కాపరి అయినా అశ్రద్ధ చేయొచ్చు, ఎవరైనా విడిచిపెట్టవచ్చు, విసుగు రావచ్చు, వాళ్ళ మీద కోపం రావచ్చు, ఏదైనా ఏ కాపరికైనా వస్తుందేమో, కానీ ఈ గొప్ప కాపరి మరి దాని జీవితంలో ఎప్పుడు విడివాడు. శాశ్వతమైనటువంటి ప్రేమ గొర్రెల మీద చూపేవాడైనా, శాశ్వతమైన కృప చూపి ఆ గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టే మంచి కాపరి అంటాడు. మంచి కాపరి ఆయన కాపరి ఎప్పుడు నిన్ను సిద్ధపరుస్తాడు దేవునితో సమాధానం పరచటానికి. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి మరి దేవుని గొర్రె పిల్లగా ఆయనకు పేరుంది. దేవుని గొర్రె పిల్ల మనల్ని కూడా ఆ యొక్క స్థితిలో ఎంచుకుని పరిశుద్ధమైన ఆయన రక్తంతో మనల్ని కడిగి మరి ఆ యోగ్యత కలగజేసి ఆయనకు ఉన్నటువంటి స్థానంలో మనల్ని కూడా ఉండటానికి సిద్ధపరిచినటువంటి ఆ యొక్క కాపరి అయినటువంటి యేసుక్రీస్తు గురించి చెప్తుంది. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయం 25వ వచనం. నేను గొర్రెల వలె దారి తప్పిపోతుంది గాని ఏమంటున్నాడమ్మా? పోతిరి కాని ఇప్పుడు ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన మన యేసు క్రీస్తు ప్రభు యొక్క వైపునకు మళ్ళినప్పుడు ఆ యొక్క కాపరి యొక్క గొప్ప సంరక్షణలో నువ్వు ఉంటావు. జ్ఞాపకం చేసుకో. ఎన్నోసార్లు పడిపోవచ్చు, ఎన్నోసార్లు నువ్వు దోవ తప్పొచ్చు, ఎన్నోసార్లు దేవుని కృపకు, క్రీస్తు కృపకు నువ్వు దూరం అయిపోయి ఉండొచ్చు. కానీ మరి ఒక్కసారి ఆలోచించుకో, ఆ కాపరి నిన్ను అంటున్నాడు. మరి ఆయన నీ అడుగు జాడల్లో నడిచినట్లయితే, ఆయన అనుసరించిన ఆయన స్వరము విన్నట్లయితే, గొర్రెలు తన కాపరి స్వరము వినును అంటాడు యోహాను 10లో. గొర్రెలు తన స్వరం వింటాయి, తన గొర్రెలైతే. తన గొర్రెలు కానీ దేవుని స్వరం ఇవ్వనవు కానీ, కాపరి స్వరం వినవు కానీ, బయట స్వరం ఉంటాయి. బయట ఉన్నటువంటి స్వరం వినే గొర్రెలు కూడా ఉంటాయి. కనుక ఆయన మన కొరకు ఒక మంచి సాక్ష్యాన్ని వెల్లపరిచినాడు. 5వ అధ్యాయం 4వ వచనంలో కూడా ప్రధాన కాపరి అయిన యేసు క్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన వచ్చినప్పుడు దేని కొరకు వస్తున్నాడంటే, రెండవసారి మరి ఆయన వచ్చేది వాడబారని మహిమ కిరీటము నీకు నాకు ధరింపజేయడానికి వస్తున్నాడు. కనుక నిన్ను యాజకులైన సమూహంగా, యాజక సమూహంగా, రాజులుగా ఎన్నుకున్నాడు ఆయన. ఎప్పుడైతే ఆయన కాపరి అని ఎరిగి ఆయన మరి అడుగుజాడల్లో నడిచి ఆయన అనుసరించి జీవించినప్పుడు ఆయన తప్పకుండా నీకు ఆయన ఆ యొక్క వాడబారని మహిమా కిరీటాన్ని ధరింపచేసి ఆ నిత్యత్వానికి వారసత్వం ఇయ్యటానికి ఆయన తానై ఉన్నాడు. ప్రియ సహోదరుడి, కాలం లేదు, సమయం లేదు. మరి లోకం అంతమైపోతుంది. అన్యులు చెప్తున్నారు 2 నెలల్లో ఏమీ ఉండదు భూమి మీద, చాలా మంది చనిపోతారని పేపర్లో, యూట్యూబ్లో చెప్తున్నారు. కానీ క్రైస్తవుడికి భయం లేదు. క్రైస్తవుడు ఏమనుకుంటున్నాడంటే, నేను ఎన్ని తప్పులు చేసినా, ఏం చేసినా లాస్ట్ టైంలో అయినా యేసు పాదాలు పట్టుకుంటే క్షమించేస్తాడేమో. ఎన్నోసార్లు ఎంతో మంది చెప్పిస్తున్నాడు. ఎన్నో వార్తలు వింటున్నావు, ఎన్నో మాటలు వింటున్నావు. నువ్వు ఇంకా భయం లేకుండా, మరి దేవుడంటే భయం లేకుండా, సమయాన్ని సద్వినియోగపరుచుకోకుండా, కాపరి అయినటువంటి యేసు క్రీస్తు అడుగుజాడల్లో నడవకోకుండా, ఆయన వాక్యానుసారమైన జీవితంలో జీవించుకోకుండా ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఇంకా మరి సమయాన్ని పోనిస్తున్నావేమో, కాలక్షేపంగా జీవిస్తున్నావేమో. ఒక్కసారి అడుగుతున్నాను నిన్ను, ప్రియ సహోదరి సహోదరుడా. యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో 14-15లో 2 మాటలు ఉన్నాయి. నేను గొర్రెలకు మంచి కాపరిని, నన్ను తండ్రి ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేనును నా గొర్రెలను ఎరుగుదును. కనుక యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు ఏ విధంగా ఎరుగునో, ఏ ప్రేమతో ఎరుగునో, ఏ సంరక్షణలో దేవునిలో ఉన్నాడు. ఆయన మాట నాది కాదు అన్నాడు. ఇవన్నీ నావి కాదు నా తండ్రి అన్నాడు. ఈ రోజున నీవు కూడా ఆయన అడుగుజాడలో, ఆయన గొర్రె పిల్లగా ఉన్నట్లయితే ఆయన మాటనే నువ్వు మాట్లాడతావు, ఆయన ఆలోచనలే జీవిస్తావు, ఆయన అనుసరించి మాత్రమే నడుస్తావు. కనుక 15వ వచనంలో చూడమ్మా, నా గొర్రెలు నన్ను ఎరుగును. కనుక ఎవరైతే ఎరుగుతారో, ఎరగటం అనేది చాలా ముఖ్యము. ఆయన మంచి కాపరిని ఎరిగినట్లయితే నీ జీవితంలో ఆయన నిన్ను ఎరుగును, ఆయన నీ కష్టాన్ని ఎరుగును, నీ బాధను ఎరుగును, నీకున్న శ్రమను ఎరుగును, నీకున్న ఇబ్బందులు ఎరుగును, నీకున్న బలహీనత ఎరుగును, నీకున్న రోగాలు ఎరుగును, నీకున్నటువంటి ప్రతి దాన్ని ఆయన ఎరుగును. గనక తప్పకోకుండా ఆయన కాపరిగా ఉంటాడు నీకు. ఆయన కాపరిగా ఉన్నప్పుడు అంతకాలము నీకు ఏమీ కొదువలేదు. అందుకే యెహోవా రోయి రోయ్ అంటున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కొద్ది నిమిషాల మాటలు మన జీవితంలో అన్వయింపు చేసుకుందాం. ఒక్కసారి ఆయన అంటున్నాడు,
నేను మీకు మంచి కాపరిని అంటున్నాడు. మరి ఆ మంచి కాపరిని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? నీ జీవితంలో ఆ కాపరి యొక్క కాపరత్వానికి నువ్వు వెళుతున్నావా? ఆయన స్వరము వింటున్నావా? ఆయన స్వర ప్రకారము నువ్వు నడుస్తున్నావా? ఆయన అడుగుజాడలో జీవించగలుగుతున్నావా? ఆయన్ని వెంబడించగలుగుతున్నావా? అట్లాగైతేనే నువ్వు ఆయన నీకు కాపరిగా ఉంటాడు. అప్పుడు మాత్రమే నీకు ఏది కొదువు ఉండదు. ఈ జీవితంలో ఏది కూడా కొదువు లేదు. కొదువ అనగా లేమి లేదు, ఏమీ లేమి లేదనక ఏదేనో తక్కువ కాదు నీ జీవితానికి. గమనిందాం. అట్టి ధన్యతలో నిన్ను నన్ను దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకును గాక. ఆమేన్.